ఎక్కడి నుంచి వచ్చావమ్మా? తుళ్ళూరు నుంచి అండి. తుళ్ళూరు. వందనాలండి, మీరు నాకు తెలుసండి. ఎట్లా? మా ఊర్లో మీటింగ్ పెట్టారండి మీరు. నేను ఎవరు? తుళ్ళూరు. మందడం. మందడం తుళ్ళూరు. నేను వచ్చాను, ఎవరో పెట్టి పిలిస్తే వచ్చాను. ఎప్పుడో కదా, 2008లోనండి. అప్పటి నుంచి గుర్తుపెట్టుకున్నావా? అయితే అప్పుడు మీరు పేరు పెట్టి పిలిచారు చాలా మందిని. తుళ్ళూరు 2008 మీటింగుల్లో. అప్పుడే 2008లో వాళ్ళ ఊరు వెళ్ళానట నేను. అప్పుడు ఆమెను పేరుతో పిలిచానట. పేరుతో పిలిచేది ఇప్పుడు కాదు, పాల్ పృథ్వీకి ఉన్న వరం. పాల్ పృథ్వీకి ఇది పరిచర్యకు వచ్చిన దినాల నుంచి ఈ వరం నాకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు అప్పుడు ఉందా జబ్బు? లేదండి. అప్పుడు ఎప్పుడు వచ్చింది మరి? సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం వచ్చిందా? ఒక సంవత్సరం కాలం. నీకు నువ్వు భయపడమాకు, నువ్వు రావాల్సిన చోటుకు వచ్చావు. దేవుడు నిన్ను దర్శించాడు. నీ క్యాన్సర్ సంపూర్తిగా దేవుడు తీసేస్తాడు. ఎక్కడ నీకు బాడీలో క్యాన్సరు? ఛాతీలోనా? షుగర్ కూడా ఎక్కువగా ఉంటుంది నాకు. ఓకే, ఇంక నీకేం కాదు. నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. ఇంక నువ్వు భయపడొద్దు. ప్రభు చెప్పమంటున్నాడు నీతో మాట. నేను అరుణాన్ని బాగు చేస్తున్నాను చెప్పంటున్నాడు. దేవుడు నిన్ను తాకుతున్నాడు. ఆన్ ఒకసారి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఛాతి భాగంలో ఉన్న క్యాన్సర్ కణములన్నీ కాలిపోవాలి. ఐ ప్రేయింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. స్వస్థత ఇస్తున్నాను. క్యాన్సర్ కణమును పెరికి వేస్తున్నాను చేతులతో. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. గట్టిగా చప్పట్లు కొట్టండి. క్రీస్తు యేసులో ఉన్న స్వస్థత శరీరమునకు కలిగింది. మీరు ఇచ్చిన స్వస్థత కొందనాలు చెల్లిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. నీ రిపోర్ట్లన్నీ నార్మల్ అవుతాయి. ఆమేన్. తుళ్ళూరు మళ్ళీ రావాలి. నేను మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, మీరు రావాలని. అవునా? మరి చాలా కార్యాలు జరిగినాయి. అప్పుడు చాలా మందిని మీరు పేరు పెట్టి పిలిచారు. మా అమ్మాయికి కూడా పిల్లలు లేకపోతే మీరు అప్పుడు ఆ సంవత్సరం ప్రార్థన చేసి మరుసటి ఈ రోజుల్లో నువ్వు కుమారుని ఎత్తుకొని వస్తావని అన్నారు. వచ్చిందా? మరలా 2వ సంవత్సరం పెట్టారు, కుమారుని ఎత్తుకొని వచ్చింది. మీరు ఆ బాబుకి కూడా ప్రార్థన చేశారు. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక బాబుని అడిగితే 3 బాబులను ఇచ్చాడు దేవుడు, మీరు ప్రార్థన చేసిన